హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీజ. ఈరోజు మన వీడియో వచ్చేసి నా ప్రెగ్నెన్సీ జర్నీ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. హానెస్ట్‌గా చెప్పాలంటే నాకు స్టార్టింగ్‌లో చాలా ఎక్సైట్‌మెంట్, కొంచెం ఫియర్, ఇంకా అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ అన్నమాట. సో టుడే ఫ్రమ్ ఫస్ట్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ టు టిల్ నౌ నా ఎక్స్పీరియన్స్ ఏంటో మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ మంత్‌లో అయితే నా ప్రెగ్నెన్సీ అని తెలిసాక ఇక షాక్ ఇంకా హ్యాపీనెస్ 2 కలిసొచ్చాయన్నమాట. ఇక ఫస్ట్‌లో అంత తెలిసేది కాదు సింప్టమ్స్. కాకపోతే నాకెలా ఉండేదంటే కొంచెం టైర్డ్‌గా ఉండేదాన్ని, ఎక్కువ పడుకునేదాన్ని, చాలా లేజీగా ఉండేదాన్ని. ఇక సెకండ్ టు థర్డ్ మంత్ వచ్చేసరికి సెకండ్ మంత్‌లో మనకు బేబీ హార్ట్ బీట్ ఉంటది. అది విన్నప్పుడు అసలు మన ఫీలింగే వేరిగ. దట్ ఫీలింగ్ వాస్ అన్‌ఫర్గెటబుల్. ఇక థర్డ్ మంత్ వచ్చేసాక ఇక ఏం తిన్నా వామిటింగ్సే, ఏం తాగినా వామిటింగ్సే, ఏం స్మెల్ చూసినా వామిటింగ్సే. ఇక మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకున్నప్పుడు వామిటింగ్సే, ఇక ఏం చేసినా వామిటింగ్స్ అన్నమాట. కాకపోతే నా లక్ ఏందంటే నాకట్లా ఓన్లీ 10 డేసే అయిందనమాట వామిటింగ్స్. కానీ కొంతమందికి అట్లా ఫిఫ్త్ మంత్ వరకి కంటిన్యూ అవుతదట. బట్ గాడ్ గ్రేస్ నాకు ఓన్లీ ఆ 10 డేస్ మాత్రమే అయ్యాయి. ఇంకా 4-5 మంత్స్‌లో అయితే కొంచెం పర్లేదు బానే ఉండేదాన్ని. ఇక అయితే అందరూ అంటూ ఉంటారు కదా! ఫిఫ్త్ మంత్ స్టార్టింగ్‌లో ఏంది మూవ్‌మెంట్స్ స్టార్ట్ అవుతాయని. బట్ నాకు మాత్రం అసలేం తెలిసేది కాదు. అంటే మూవ్‌మెంట్స్ ఎట్లుంటాయో కూడా తెలవదు నాకప్పటికి. ఇక మనం ఫిఫ్త్ మంత్ స్కానింగ్‌లో హాస్పిటల్‌కెళ్తాం గదా! అక్కడ ఒక అమ్మాయి కలిసిందనమాట నాకు. అయితే ఆ అమ్మాయి ఏమో సేమ్ నా సేమ్ ఫిఫ్త్ మంత్ అమ్మాయి కూడా జస్ట్ 4-5 డేస్ గ్యాప్ మా ఇద్దరికంతే. ఇక ఆ అమ్మాయి ఏమో మూవ్‌మెంట్స్ తెలుస్తాయి నాకు అని అంటది. నాకేమో అప్పటికి ఇంకా తెలవదు మూవ్‌మెంట్స్. ఇక నాకు కొంచెం టెన్షన్ అయిందనమాట ఇక. ఇంటికొచ్చిన తర్వాత గూగుల్, యూట్యూబ్ అన్నీ సెర్చ్ చేసి నాకు తెలిసింది ఏంటంటే కొంతమందికేమో ఫిఫ్త్ మంత్‌లో స్టార్ట్ అవుతాయి. కొంతమందికేమో 6 మంత్స్‌లో స్టార్ట్ అవుతాయనమాట. నాకైతే 6 మంత్స్ స్టార్టింగ్‌లో స్టార్ట్ అయింది మూవ్‌మెంట్స్. ఇక ఆ ఫీలింగ్ వేరు ఇగ. అసలు ఆ ఫీలింగ్ అనేది ఓన్లీ మదర్స్ మాత్రమే ఎక్స్‌పీరియన్స్ చేయగలరు. సో 6-7థ్ మంత్‌లో అయితే నాకు నడుము నొప్పి చాలా స్టార్ట్ అయింది. ఇంకా నిద్ర రాకపోయేది. చాలా కష్టంగా అనిపిచ్చేది. ఆ 6-7థ్ మంత్ మొత్తం అంతా కంటిన్యూ అయింది. ఇక 8-9థ్ మంత్‌లో అయితే ఆహ్, డెలివరీ డేట్ దగ్గర పడ్డ కొద్దీ ఇగ కొంచెం టెన్షన్, ఇంకా ఎక్సైట్‌మెంట్ చాలా ఉండేది. ఇగ 9థ్ మంత్‌లోనే మా పిన్ని వాళ్ళు ఫంక్షన్ జేసినుండే. ఇగ ఫంక్షన్‌కి అంటే ఇన్ని డేస్ ఎక్కడికెళ్ళలేదు గదా! అన్నట్టు ఆ ఫంక్షన్‌కెళ్ళాము. వెళ్ళి ఈవినింగ్ వరకు మళ్ళా రిటర్న్ అయినాం. ఇంటికి రిటర్న్ అయినాక ఇగ చిన్నగా కడుపు నొప్పి స్టార్ట్ అయింది. ఆ నొప్పి ఎట్లుండేదంటే సేమ్ పీరియడ్స్‌లో ఉన్నప్పుడు పెయిన్ ఏదైతే వస్తదో సేమ్ అదే పెయిన్ ఇగ. ఇగ అంటే ఒక 2 అవర్స్ అట్లా వెయిట్ చేసి చూద్దాము. ఇదే పెయిన్ అంతే కంటిన్యూ అయితే హాస్పిటల్‌కెళ్దామని అనుకున్నాము. ఇగ వెయిట్ చేసినాము. ఇగ పెయిన్ అంతే కంటిన్యూ ఉంది. ఇగ హాస్పిటల్‌కి కాల్ చేస్తే ఇగ మేడం ఏమన్నారంటే రండమ్మా చెక్ చేసి చూద్దాము. పెయిన్ అంటే రియల్ పెయిన్సా, ఫాల్స్ పెయిన్సా చూద్దాం రండి అంటే అప్పటికప్పుడు హాస్పిటల్‌కెళ్ళిపోయినాము. వెళ్ళాక ఇగ మేడం చెక్ చేసి చెప్పిందన్నట్టు అమ్మ యూరియాల్ పెయిన్స్ అని. ఇగ నాకు లోపల టెన్షన్ స్టార్ట్ అయింది. ఇగ మళ్ళా ఇంజెక్షన్ స్టార్ట్ చేసిర్రు ఇగ వాళ్ళు ఏంది పెయిన్స్ పెరగడానికి. ఇగ ఇంజెక్షన్స్ ఇచ్చినాక ఇగ పెయిన్స్ వామ్మో! నరకం అసలు. నరకం అంటే నరకం. ఇగ ఆఫ్టర్ ఆల్ ది స్ట్రగల్స్ ఒక చిన్న ఏడుపు సౌండ్ వచ్చిందన్నట్టు. ఇగ సౌండ్ విన్నాక చెప్తున్నా కదా! ఓన్లీ మదర్స్ మాత్రమే ఎక్స్‌పీరియన్స్ చేసే ఫీలింగ్ అది. ఇగ ఆఫ్టర్ దట్ స్కిన్ టు స్కిన్ ఇచ్చిర్రన్నట్టు. తర్వాత నాకు డౌట్ వచ్చింది. నేనేనా ఇంత పెయిన్‌ని భరించింది అసలు నేనేనా అన్నట్టు. ఇగ నాకు లోపల కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. అంటే ఏంది ఈ పెయిన్‌ని భరించనే అంటే ఈ పెయిన్‌నే భరించినా ఇగ వేరేది ఏదైనా చేయగలుగుతాం అన్నట్టు. ఆ కాన్ఫిడెన్స్ పెరిగిపోయిందన్నట్టు అంతగానం. సో ఇది నా డెలివరీ ఎక్స్‌పీరియన్స్ అండి. మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థాంక్ యూ.